మహాలయ పక్షంలో చేయవలసినవి. మహాలయ పక్షంలో 15 రోజుల పాటు పితృదేవతలను స్మరించుకోవాలి. ప్రతిరోజు విధిగా ఒంటిపూట భోజనము చేస్తూ భూశయనం చేయాలి. మద్యమాంసాలు ముట్టరాదు. బ్రహ్మచర్యం పాటించాలి. పితృదేవతలకు ప్రతినిత్యం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జల తర్పణాలు వదలాలి. 15 రోజులు వీలు కాని వారు కనీసం మహాలయ అమావాస్య రోజునైనా తర్పణం వదలాలి. జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. కాకులకు ఆహారం ఇవ్వాలి. 15 రోజుల పాటు అన్నదానం చేస్తే విశేషమైన ఫలం ఉంటుంది. పేదలకు వస్త్రదానం చేయాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. స్కాంద పురాణం ప్రకారం మహాలయ పక్షంలో చేసే శ్రాద్ధ, దాన, పుణ్యకర్మల వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి. మహాలయ పక్షం పితృదేవతలను స్మరించే పవిత్ర కాలం. పితృకార్యాలు నిర్వర్తించి వంశ పరంపరను కాపాడుకుందాం.